సలార్ మూవీలో ప్రభాస్ గారు ఖచ్చితంగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అది ఎలా ఎందుకనేది డీటెయిలింగ్ గా చెప్తాను. మీకు అది అర్థం కావాలంటే చాలా వివరంగా చెప్పాలి. సలార్ రిలీజ్ ట్రైలర్ ని అంతా చూసేసి బ్రేక్ డౌన్ వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను. డిసెంబర్ 1న రిలీజ్ చేసిన ట్రైలర్ ని సలార్ మూవీలో కాన్సర్ వరల్డ్ ఎలా ఉంటుందని అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేలా కట్ చేశారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ ని మూవీలోని క్యారెక్టర్స్ గురించి, ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయని కట్ చేశారు. ట్రైలర్ లో ఉన్న ఏ ఒక్క షాట్ ని వదలకుండా ప్రతిదీ డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు స్పాయిలర్ అలర్ట్, ఈ ట్రైలర్ లోని డీటెయిల్స్ చెప్పే క్రమంలో స్టోరీని కూడా టచ్ చేస్తాను. మాకు ఇవన్నీ వద్దు, డైరెక్ట్ గా థియేటర్ లో సినిమానే చూస్తాం అనుకునేవారు వీడియోని ఇక్కడితో స్కిప్ చేసేయచ్చు. బట్ ఆ డీటెయిల్స్ మీకు ప్రాపర్ గా అర్థం కావాలంటే సలార్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో మూవీ స్టోరీ ఎలా ఉంటుందని ట్రైలర్ లో ఉన్న కొన్ని డీటెయిల్స్ తో చెప్పాను. చాలా మంది ఆ బ్రేక్ డౌన్ వీడియో చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఆపేసి ఆ వీడియో ఏం ఓపెన్ చేస్తారు, కానీ షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పేస్తాను. మూవీలో దేవా వరద చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. దేవా కాన్సర్ నుంచి ఏదో ఒక రీజన్ వల్ల చిన్న వయసులోనే అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ వెళ్లే ముందు వరదాకి ఎలాంటి కష్టం వచ్చినా వరద కోసం మళ్ళీ తిరిగి వస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు. వరదరాజ్ దేవా పెద్దయ్యాక వరదరాజ్ నమ్మిన వ్యక్తులే వరదరాజ్ ని చంపేయడానికి ప్లాన్ వేసి కాన్సర్ కి కింగ్ అయిన రాజ్మన్నార్ లేని టైంలో వరదాని చంపేయడానికి చూస్తారు. వరద అక్కడ నుంచి తప్పించుకొని దేవా ఉన్న ప్లేస్ కి వెళ్లి దేవాని తీసుకొని కాన్సర్ కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి మళ్ళీ కింగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతారు. స్టోరీ మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ లో నేను చెప్పబోయే డీటెయిల్స్ ని అర్థం చేసుకోండి. ట్రైలర్ స్టార్టింగ్ ఫస్ట్ ట్రైలర్ లాగే దేవా వరద చైల్డ్హుడ్ సీన్స్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ దేవా ఎవరినో కాపాడడానికి తలుపులకి మేకులు కొడుతూ ఉంటాడు. ఆ తలుపులకున్న మేకులను చూసి అర్థం చేసుకోవచ్చు దేవాకి వాళ్ళని కాపాడటం ఎంత అవసరం అని. అండ్ కాలింగ్ బెల్ లాగా లోపల ఉన్న వాళ్ళని పిలవడానికి తలుపులకి ఇలాంటివి ఉండేవి కదా, అదే వాటిని కొడితే లోపల వాళ్ళకి వినిపిస్తుంది. దేవా వాటిని కొట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా రెండింటిని దేంతో గట్టిగా కట్టేశాడు. అండ్ ఆ షాట్ లో దేవా చాలా చిన్న వయసుగా కనిపిస్తున్నాడు. అంటే ట్రైలర్ లో ఎవడ్రా చెప్పు అని యాంగ్రీగా ఉండే చిన్నప్పుడు దేవాని చూసాం కదా, ఆ టైం కంటే కొంచెం చిన్న వయసులోనే జరిగిన సీన్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో దేవా చిన్న వయసులోనే కుస్తీ పోటీలో ఎంతో పెద్దవాడిని ఓడించాలని అతని కోపాన్ని చూపించారు. దేవా ఇక్కడ ఇతనితో కుస్తీ పడుతున్న సీన్ మనకి ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ లో దేవా కోపంగా వరదాన్ని తీసుకొని వెళ్తున్న సీన్ రెండు ఒకటే. వరదాన్ని ఇన్సల్ట్ చేయటమో వరదాన్ని ఓడించడం వల్ల అతనితో కుస్తీ ఆడతాడు దేవా. దేవా వేసుకున్న షర్ట్ సేమ్, ఆ ట్రైలర్ లో ఈ ట్రైలర్ లో అరుస్తున్న క్రౌడ్ కూడా సేమ్. అండ్ ఇక్కడ దేవాకి వరదాకున్న ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్, దేవా ఏదైనా అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని ఇక్కడ కరెంట్ వైర్ పట్టుకోవడంలో చూపించారు. అంటే అతను దేవా భుజాలపై చేయేస్తాడు, కరెంట్ వైర్ పట్టుకొని అతనికి కూడా షాక్ కొట్టేలా అతన్ని చంపేస్తాడు. అండ్ లాస్ట్ ట్రైలర్ లో దేవా చిన్న వయసులోనే కాన్సర్ ప్రదేశ్ ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడని రీజన్ తెలియదు కదా, ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. రీజన్ నేను ఇప్పుడు చెప్పింది. దేవా అక్కడ కోపంలో అతన్ని ఓడించడానికి కరెంట్ వైర్ పట్టుకోవడంతో ఆ కుస్తీ ఆడే ఆయన చనిపోయి దేవా జస్ట్ లో బతుకుండొచ్చు. దేవా కాన్సర్ వదిలేసి వెళ్ళిపోవడానికి కరెంట్ షాక్ తో ఆయన్ని చంపేయడమే అవ్వచ్చు. దేవా నీ కోసం ఎరైనా అవుతా, నీ కోసం సొరైన అవుతా అనే డైలాగ్ చెప్తాడు కదా, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆ చేతికున్న రక్తం చూసి రక్త ప్రమాణం చేస్తున్నాడు అనుకున్నా. దేవా హ్యాండ్ కున్న బ్లడ్ కరెంట్ వైర్ పట్టుకోవడం వల్ల వచ్చిన డ్యామేజ్. దేవా పట్టుకుంది మామూలు వైర్ ని కూడా కాదు, డైరెక్ట్ గా కరెంట్ పాస్ అయ్యే ప్లేస్ లోనే పట్టుకున్నాడు. సో ఎఫెక్ట్ అప్పుడే కాదు తన పెద్ద కూడా హ్యాండ్ పైన ఉంటుంది. సూర్యుడే సాంగ్ లో ఇక్కడ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో చూసుకుంటే దేవా హ్యాండ్ పైన చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టిన ఎఫెక్ట్ ఇంకా అంతే ఉంది. అండ్ హ్యాండ్ పై ఉన్న డ్యామేజ్ గురించి ఇంకొంచెం మాట్లాడాలి, అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో కొంతమంది ట్రైబ్స్ ని చూపించారు. నేను లాస్ట్ ట్రైలర్ లో రాజ్మన్నార్ సింహాసనం వెనకాల 3 స్టాచ్యూలు ఉన్నాయి. స్టాచ్యూస్ రాజు, మంత్రి, సైనికుల్ని రిప్రజెంట్ చేస్తే అన్నాను కదా, అప్పుడు చెప్పింది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ గా స్టాచ్యూస్ మీనింగ్ ఆ 3 స్టాచ్యూస్ 3 వర్గాల ట్రైబ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే జంగిస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లు అనే గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఈ మన్నార్ ఫ్యామిలీ, రాజ్ మన్నార్, వరదరాజ్ మన్నార్, ఇంకా మన్నార్ ఫ్యామిలీ అంతా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఇక మనకి ఆ కాన్సర్ లోనే కొంతమందిని చూపించారు. వాళ్ళంతా మిగిలిన 2 ట్రైబ్స్ కి సంబంధించిన మిగిలిన 2 ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళే కాన్సర్ కోర్ట్ లో ఉన్న బాబీ సింహ గరుడ రోల్ చేసినాను. అయితే అప్పుడు చెప్పాను 3 స్టాచ్యూస్ రాజు, మంత్రి, సైనికుల్ని రిప్రజెంట్ చేస్తాయి, అది కరెక్ట్. బందిపోట్ల వారసత్వంలో మన్నార్ ఫ్యామిలీలో ఉన్న వరద కాన్సర్ కి దొరవుతాడు. ఆ సింహాసనం కోసం ట్రై చేసే వాళ్ళలో బాబీ సింహ గరుడ రోల్ చేసిన మన్నార్ ఫ్యామిలీలో ఒకడైనా ఇతనితో చేయగలిపి అటాక్ చేస్తారు. ఆయన రాజ్ మన్నార్ కి తమ్ముడై ఉండొచ్చు. ఆ 3 రకాల ట్రైబ్స్ ని 3 స్టాచ్యూల్లో రిప్రజెంట్ చేశారని క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఆ స్టాచ్యూస్ అండ్ ట్రైబ్స్ గురించి చెప్పాను. ఇక్కడ వీళ్ళని చూపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉల్ఫ్ లాగా కనిపించే స్టాచ్యూని చూపించారు. అదే సింహాసనం బ్యాక్ సైడ్ ఉన్న స్టాచ్యూస్ లో బఫెలో స్టాచ్యూ, రైట్ సైడ్ ఉన్న స్టాచ్యూ, ఈ స్టాచ్యూ రెండు ఒకటే. ఆ నెక్స్ట్ షాట్ లో ఎవరో ఫేస్ కి మాస్క్ పెడుతున్నారు. ఆ మాస్క్ ని బాగా చూస్తే ఆయిల్ గా ఉంటుంది. ఆ మాస్క్ లో ఏదైనా రాసి అలా హెడ్ పైన పెట్టి ట్రీట్మెంట్ చేస్తుండొచ్చు. మాస్క్ వెనుకున్న ఫేస్ ఎవరిదాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఈ షాట్ లో ఎవరినో బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ఆ గెటప్ చూసి ఇది ఫ్లాష్ బ్యాక్ అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్ కాదు, ఆ బయట కనిపిస్తున్న కాన్సర్ లోని బిల్డింగ్స్ చూస్తుంటే అదేం ఫ్లాష్ బ్యాక్ లా కనిపించలేదు. ఈ షాట్ లో కాన్సర్ గేట్స్ ని చూపించారు. ఆ గేట్స్ కి చాలా గ్యాప్ లో కాన్సర్ సిటీ ఉంది. కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ అంతా చాలా సెక్యూర్డ్ గా ఉంది. గోడ మీద కనిపిస్తున్న గన్స్ మనకి ట్రైలర్ లో చూపించిన గన్స్ రెండు ఒకటి. కాన్సర్ లో ఉన్న వాళ్ళ గెటప్స్ కి బయట ఉన్న సిటీకి సంబంధమే లేదు. చాలా అప్డేటెడ్ గా ఉంది సిటీ. ఫిక్షనల్ సిటీని ప్రశాంత్ నీల్ గారు ఫ్రాన్స్ లోని సిటీలా డిజైన్ చేపించుకున్నారు. మన్నార్ ఫ్యామిలీ ఉండే ప్యాలెస్ ని కూడా చూపించారు. ఇదే ప్యాలెస్ ని మనకి ఫస్ట్ ట్రైలర్ లో కూడా చూపించారు. ఇక్కడతో చిన్న డీటెయిల్స్ అయిపోయాయి. ఇక మెయిన్ డీటెయిల్స్ మొదలు పెడదాం. దేవా కరెంట్ వైర్ ని పట్టుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో వాయిస్ తో నీకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడిని అని వస్తుంది. ఆ చెప్పే అతను ఎవరో తెలియదు, కానీ వినేది మాత్రం వరదరాజ్. వరద చిన్నప్పుడు వరద వాళ్ళ తాతయ్య వరదకి బాగా కావాల్సిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వరదాని ఫుల్ ప్రిపేర్ చేసుకున్నాడు. 1000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ కథని చిన్నప్పటి నుంచే
వరదాకి చెప్తూ పెంచాడు. వరదాకే ఎలా చెప్పాడంటే ట్రైలర్ లాస్ట్ లో చూపించారు మనకి. గుర్తుంది బాబా అని వరదా చెప్తూ అతన్ని పిలుస్తాడు బాబా అని. వరదా వల్ల బాబా వాడి పేరు అని చెప్పగానే వరదా భయంగా గుర్తుంది బాబా అని అంటాడు. ఆయన చెప్తూ ఆపేసిన పేరు వరదాకి గుర్తున్న పేరు సలార్. సలార్ అనే పేరు గురించి వాళ్ళ తాత వరదాకి చిన్నప్పటి నుంచి అంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చాడు? మనకి ఇప్పుడు చూపిస్తున్న ప్రభాస్ దేవా అయితే మరి సలార్ ఎవరు? నేను ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో చేసినప్పుడు కన్ఫర్మ్ గా ఇదే జరుగుతుందని చెప్పలేదు, కానీ నా ప్రెడిక్షన్ ప్రకారం దేవా వరదా మధ్య గొడవ కారణం వరదరాజ్ మన్నార్ తండ్రైన రాజ్ మన్నార్, దేవా తండ్రైన సలార్. అప్పుడు నాకు కన్ఫర్మ్ గా తెలీదు మూవీలో ఇద్దరు ప్రభాస్లు ఉంటారని. ఖచ్చితంగా సలార్ తండ్రి దేవా కొడుకని. బట్ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ తో నా గెస్ చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అసలు వరదా దేవా మధ్య గొడవ రావడానికి వాళ్ళ ఫాదర్స్ ఎందుకు కారణం అని లాస్ట్ వీడియోలో చెప్పాను. మన్నార్ ఫ్యామిలీ బందిపోట్ల వారసత్వం. బందిపోట్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం కాన్సార్ లో బతుకుతున్న అమాయకుల్ని చంపేసి ఆ రాజ్యాన్ని వాళ్ళ వశం చేసుకుని రూల్ చేస్తున్నారు. అంటే మన్నార్ ఫ్యామిలీలోని రాజ్ మన్నార్, వరదరాజ్ మన్నార్ ఇద్దరు మంచి వాళ్ళకి వ్యతిరేకమే. మంచి వాళ్ళకి వ్యతిరేకమైన రాజ్ మన్నార్ కొడుకు వరదరాజ్ మన్నార్ కి దేవా సహాయంగా నిలబడి అంతమందిని ఎదుర్కొన్నాడంటే ప్రభాస్ గారు చేస్తున్న దేవా క్యారెక్టర్ కూడా చెడ్డ క్యారెక్టర్ అంటే కాదు. దేవాకి ప్రజల కష్టాలు ఏమీ కనిపించట్లేదు. తన ప్రాణ స్నేహితుడు వరదరాజ్ మన్నార్ ముందున్న సమస్య మాత్రమే కనిపిస్తుంది. ఆ సమస్య నుంచి వరదరాజ్ ని కాపాడాలని మాత్రమే తన మైండ్ లో ఉంది. కానీ దేవా ఫాదర్ మంచి వాళ్ళ సైడ్ నుంచి మన్నార్ ఫ్యామిలీతో వార్ చేసి ప్రజలు ప్రశాంతంగా బతికేలా చేయాలనుకుని ఉండొచ్చు. పార్ట్ 1 లో స్నేహితుడిగా వరదరాజ్ కి సపోర్ట్ గా నిలబడి తనకి హెల్ప్ చేసిన దేవాకి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు వాళ్ళ నాన్న పోరాటం తెలిసాక దేవా రియలైజ్ అయ్యి వరదరాజ్ ని అన్ని ఆపేమని అడగొచ్చు. అప్పటిదాకా తనకి సపోర్ట్ గా ఉండి తన కోసం పోరాడిన దేవా ఒక్కసారిగా ప్రజల సైడ్ మాట్లాడటం నచ్చక వరదరాజ్ కి దేవాకి విడదీయలేని స్నేహం ఉన్న ప్రాణ స్నేహితుల మధ్య ఏర్పడిన ఆద్వేషమే పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. గుర్తున్న వాళ్ళకి ఓకే, గుర్తులేని వాళ్ళ కోసం ఇప్పుడు ప్లే చేశాను. మైండ్ లో పెట్టుకొని వినండి. ప్రశాంత్ నీల్ గారు ఈ సెకండ్ ట్రైలర్ తో మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేశారు. సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యంతో కూడా చెప్పకుండా ఒక్కడితోనే చెప్తాడని చెప్తారు. బ్యాక్గ్రౌండ్ లో ఈ డైలాగ్ ప్లే అవుతూనే ఉంటుంది. మనకి వరదాని చూపిస్తారు. వాళ్ళు చెప్తుంది వరదా దేవా గురించి అని మనమంతా అనుకోవడానికి అలా చూపించారు. బట్ ఆయన చెప్తున్న సుల్తాన్ వరదా కాదు, రాజ్ మన్నార్. సుల్తాన్ అని చెప్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఒక అతన్ని చూపిస్తారు. అది రాజ్ మన్నార్ యంగ్ గా ఉన్నప్పుడు అయ్యుండొచ్చు. సుల్తాన్ అని రాజ్ మన్నార్ ని బ్యాక్ సైడ్ నుంచి చూపించి సెకండ్స్ లో వరదాని చూపించి వాళ్ళ గురించే చెప్తున్నట్లు చూపిస్తారు. రాజ్ మన్నార్ కి ఒక్కడే వేల సైన్యంతో సమానమైన సలార్ గురించి చెప్తున్నాడు వాళ్ళ బాబా. ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో కింద ఒక బ్రదర్ కామెంట్ చేశారు, అసలైన ఫ్రెండ్స్ దేవా వరదా కాదు సలార్ రాజ్ మన్నార్ అని. అప్పుడు ఆ కామెంట్ చూసి బ్రో గెస్ చేశాడు అనుకున్నా. అది నిజమే అయ్యేటట్లుంది. వరదాకి వాళ్ళ బాబా వాళ్ళ నాన్న సలార్ స్టోరీ చెప్తున్నాడు. మీ నాన్న ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇక్కడున్న బలమైన సైన్యంకి చెప్పకుండా సలార్ దగ్గరికి వెళ్తాడని. వాళ్ళ బాబా వరదాతో చెప్పే స్టోరీ ఎంత ఆలోచించినా ఇదే అనిపిస్తుంది. మరి వాళ్ళ నాన్న చేసినట్లే దేవాని కూడా వరదా ఇంతే ఎందుకు వాడుకుంటున్నాడో తెలియాలంటే ట్రైలర్ లో మిగతా డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రాజ్ మన్నార్ రాజ్యం నుంచి బయటికి వెళ్ళాక రాజ్ మన్నార్ తిరిగి వచ్చే లోపు వరదాని చంపేయాలని బాబీ సింహ అంటారు కదా. గరుడ రోల్ చేసిన బాబీ సింహ ఇద్దరు కలిసి మన్నార్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి అయినా ఇతని హెల్ప్ తో వరదాపై భారీ అటాక్ చేస్తారు. అక్కడ ఇల్లులు తగలబడిపోవడం, వరదా మనుషుల్ని దారుణంగా నరకేయడం చూపిస్తారు. అండ్ ఇదంతా బాబీ సింహ, రామచంద్ర ఇతను కలిసి చేస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇతనికి మాత్రం రాజ్ మన్నార్ వరదరాజ్ మన్నార్ పై ఎంత కసుందనేది అతని ఆనందంలో కనిపిస్తుంది. కానీ ఈ క్యారెక్టర్ ని గుర్తుపెట్టుకోండి, వరదా చేతిలో అయినా దేవా చేతిలో అయినా సరిగ్గా పడుతుంది. ఒక్క డైలాగ్ తో మన డైనోసర్ ఎంట్రీ. మెకానిక్ కి స్పానర్లు రెంచులు వాడటం తెలుస్తుంది కానీ గన్నులు వాడటం ఎలా తెలుస్తుందని వరదా తమ్ముడు అంటాడు. ఆ నెక్స్ట్ షాట్ లోనే 4-5 మిషన్ గన్స్ అటాక్ చేస్తున్న డైనోసర్ ని చూపిస్తారు. ప్రభాస్ గారు బ్లాక్ డ్రెస్ వేసుకున్నవి హెవీ వెపన్స్ తో అటాక్ చేస్తున్న షాట్స్ లో ఒక 2 షాట్స్ తప్ప అసలు ప్రభాస్ గారిని ఏ షాట్ లో చూపించలేదు. అన్ని యాంగిల్స్ లో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ప్రభాస్ గారిని చూపించారు కానీ అసలు ఎక్కడా ఫేస్ కనిపించకుండా చూసుకున్నారు. అండ్ ఆ గ్రౌండ్ లో నుంచి వచ్చే మిషన్ గన్సే కాదు, ప్రభాస్ గారి పక్కన ఉన్న జీప్ వెనక కూడా మిసైల్ గన్స్ ఉంటాయి. అదే జీప్ మనకి ఫస్ట్ ట్రైలర్ లో ఒక షాట్ లో కూడా చూపించారు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో చూస్తే ప్రభాస్ గారు ఈ చిన్న షెడ్ వేసుకుని పని చేసుకునే మెకానిక్ గా చాలా పెద్ద చోటే వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ గారితో పాటు చాలా మంది మెకానిక్స్ ఉన్నారు. ప్రభాస్ గారు వాడే బైక్ ఈ మోడలే, బట్ మన ప్రశాంత్ నీల్ గారు కొంచెం రీమోడలింగ్ చేపించారు. ఎగ్జాక్ట్ గా అయితే ఇదే బైక్. అండ్ ఒక అతను అక్కడ దేవాని తిడుతున్నా సరే సారీ చెప్పి నేనే అక్కడ నుంచి వెళ్తా అంటాడు. అంటే దేవా చాలా మంచోడు. వైలెంట్ గా మారాల్సిన సిచ్యువేషన్ వస్తేనే వైలెంట్ గా బిహేవ్ చేస్తాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారి స్టైల్లో ఒకేసారి 3 సీన్స్ రన్ అవుతున్నట్లు 3 సీన్స్ లోని క్లిప్స్ ని చూపిస్తారు. ప్రభాస్ గారు మెకానిక్ గా ఉన్న షార్ట్స్ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ట్రైలర్ లాగే దేవా వాళ్ళ అమ్మ తెచ్చిన క్యారేజ్ ఉంటుంది. అండ్ అక్కడ ఎందుకు ఫైట్ జరుగుతుందని ఫస్ట్ అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. శృతి హాసన్ గారిని అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఏడిపిస్తే వాళ్ళ అమ్మ చెప్పిందని దేవా వాళ్ళందరినీ కొడతాడు. ఇక్కడ దేవా హ్యాండ్ కున్న చున్నీ, శృతి హాసన్ గారు వేసుకున్న చున్నీ ఒకటి. ఆ సీన్ లో జరిగే షార్ట్స్ ని చూపించారు. అండ్ ఈ ఫైట్ లోనే ప్రభాస్ గారికి చాలా మాస్ ఎలివేషన్స్ పడ్డట్టు. ఆ సిగరెట్ షూలో పెట్టుకుంటే స్టైల్, ఎలిగించుకుంటే స్టైల్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫీస్టే. అండ్ సెకండ్ వరద అటాక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని దేవా దగ్గరికి వెళ్లి దేవాని తీసుకొని కాన్సార్ కి వస్తాడు. ఆ కాన్సార్ లో ఎంట్రీ చేయడానికి వేలు ముద్ర కాదు మొత్తం చెయ్యి ముద్రే వేయాలి. ఇక్కడ దేవా చేతి కూడా హ్యాండ్ ప్రింట్ వేపించి లోపలికి తీసుకువెళ్తున్నాడు వరద. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయిన కాన్సార్ కి మళ్ళీ తిరిగి వచ్చాడు దేవా. అండ్ ఇంకొక షాట్ లో మనకి కనిపించకుండా దాస్తున్న సీన్ ని చూపించారు. ఫస్ట్ నుంచి అంతా చెప్తుంది ఈ కనిపించకుండా దాస్తుంది సలార్ అనే చెప్తున్నారు. అంతేకాదు చేతి మీద టాటూ కూడా ఉంది. ఇద్దరు వేరు వేరు అని చెప్తున్నారు. బట్ నా ప్రెడిక్షన్ ప్రకారం నేను సలార్ దేవా ఫాదర్ అని గట్టిగా నమ్ముతున్నాను. బట్ ఈ లుక్స్ మాత్రం ఇద్దరివి సేమ్ గానే ఉన్నాయి. మేబీ ఆ టాటూ చిన్నప్పుడు తనకి కొట్టిన షాక్ వచ్చిన గాయాన్ని కవర్ చేసుకోవడానికి వేయించుకొని ఉండొచ్చు.
ఇంకొంతమంది కొన్ని చోట్ల ప్రభాస్ గారికి లాకెట్ ఉంది, కొన్ని షార్ట్స్ లో లేదని చెప్తున్నారు. నేను మీసాలతో ఉన్న ప్రభాస్ ని ఫాదర్ సలార్ అని, మనకి చూపిస్తున్న ప్రభాస్ గారిని దేవా అని చెప్తున్నాను. బట్ ఇంకొక సైడ్ నుంచి ఆ మీసాలతో ఉన్నది ఆదిపురుష్ షూటింగ్ టైమ్ లో జస్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ కోసమే ఫోటో దిగారేమో అని కొడుతుంది. సలార్ దేవా ఇద్దరు ఒకటే కానప్పుడు వరద వాళ్ళ బాబా వరదాకి చిన్నప్పుడు చెప్పిన సలార్ ఎవరు? నా గెస్సింగ్ సైడ్ నుంచి చూసుకుంటే అయితే మనకి కనిపించకుండా దాస్తున్న ఈ యాక్షన్ ఫైట్స్ లో ఉన్న ప్రభాస్ గారు సలారే అయ్యి ఉండొచ్చు. బట్ అది మూవీలో సలార్ ఫ్లాష్ బ్యాక్ లో జరిగే ఫైట్ అయ్యి ఉండొచ్చు. అందుకే మనకి అలా చూపించకుండా దాస్తున్నారు. అలా కాకపోతే ఆ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్ లో మనకి చాలా హై ఇస్తుందని సరిగ్గా ట్రైలర్ లో చూపించకపోయి ఉండొచ్చు. నేను ఇంత గట్టిగా మనకి కనిపించకుండా దాస్తుంది దేవా ఫాదర్ నే అని చెప్పడానికి కారణం బ్యాక్గ్రౌండ్ లో వరద వాళ్ళ బాబా వాయిస్ తో వచ్చే డైలాగ్స్ కూడా సుల్తాన్ ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడు, ఏది వద్దనుకుంటే అది అంతం చేసేవాడు అని వస్తుంది. ఇక్కడ మనకి చూపించిన కొద్ది సెకండ్స్ లోనే దేవా సలార్ ని మార్చి చూపిస్తారు. అండ్ ప్రభాస్ గారు ఫైట్ చేసే ఆ మిషన్ గన్ ఎక్కడి నుంచో తెచ్చుకుంది కాదు, కాన్సార్ ప్లేస్ లోనే భూమి లోపల ఫిక్స్ అయి ఉంది. అక్కడ ఫిక్స్ చేసిన మిషన్ గన్స్ ని వాడటం కాన్సార్ లో రాజ్మన్నార్ కి సోల్జర్ గా ఉన్న సలార్ కి తప్ప ఇంకెవరికి వచ్చంటారు? నేను చెప్పిన ప్రకారం చూస్తే దేవా వరదరాజ్ వాళ్ళ తమ్ముడు దగ్గర ఒకసారి గన్ ఫైర్ చేసి ఇంతే కదా అని అడుగుతాడు. కానీ రిలీజ్ చేసిన 2 ట్రైలర్ లో దేవా ఎక్కడా గన్స్ తో అటాక్ చేస్తున్నట్లు చూపిలేదు, మొత్తం కత్తులతో. ఈ గన్స్ తో కాల్చే ప్రతి షాట్ లో ఈ టీ షర్ట్ వేసుకున్న నేను సలార్ అంటున్న ప్రభాస్ గారు మాత్రమే ఉన్నారు. బట్ దేవా ఫాదర్ సలార్ ఉన్న టైం కి మిషన్ గన్స్ ఉన్నాయా అని, దేవా ఫాదర్ సలార్ నిజంగానే ఉండుంటే సలార్ కి హీరోయిన్ గా ఈశ్వరీరావు గారిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వేరే హీరోయిన్ ఎవరినైనా సెలెక్ట్ చేసేవారు కదా అని. ఈ ప్రెడిక్షన్ అంతా తప్పని అంటారా? ఇది నా గెస్ మాత్రమే. ట్రైలర్ ని ఎన్నోసార్లు చూసి ట్రైలర్ లోని ప్రతి మాటని ప్రతి షాట్ ని డీటెయిల్ గా అర్థం చేసుకున్నాక నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది దేవా సలార్ ఇద్దరు ఉంటారని, దేవా ఫాదరే సలార్ అని. ఇంకేస్ రేపు థియేటర్స్ లో ఇది కాకపోయినా నేను చెప్పిందేం సోది కాదు, నా నోటికొచ్చిందేం నేను చెప్పలేదని, ఉన్న డీటెయిల్స్ తో నేను ప్రెడిక్ట్ చేశానని మీరంతా నమ్ముతారని అనుకుంటున్నా. ఇక మనకి సలార్ ని చూపిలేదు, ఇక్కడ నుంచి ట్రైలర్ ఎండింగ్ దాకా దేవానే చూపించారు. కాన్సార్ పై వార్ కి సెర్బియన్స్ రష్యన్ ఆర్మీ వస్తున్నారు కదా, ఆ టైంలోనే కాన్సార్ ఆర్మీని గేట్స్ దగ్గరే కాదు కాన్సార్ మొత్తంలో హై అలర్ట్ లో ఉండమని చెప్తారు. రాజ్మన్నార్ లేని టైంలో కూడా కాన్సార్ ని కాపాడడానికి కష్టపడుతున్నారంటే మూవీలో శ్రీయారెడ్డి గారిది మంచి రోల్ అనుకుంటా. ఆ నెక్స్ట్ షాట్ లో వరద ఇలా అంటాడు, కాన్సార్ లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. అంటే దేవాని దేవా ఫ్రెండ్షిప్ ని తన స్వార్థం కోసం వాడుకుంటున్నట్లు వరద మాటల్లోనే అర్థమవుతుంది. ఆ తర్వాత దేవాని జైల్లో ఉన్నట్లు చూపించారు కదా, జైల్లో పెట్టించింది కూడా వరదానే అయి ఉండొచ్చు. ట్రైలర్ లో ఒక షాట్ లో వరద జైలు బయట ఉన్నట్లు కనిపిస్తుంది. అదే కాన్సార్ నుంచి తప్పించుకొని దేవ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న తన అవతారం ఇప్పుడు రాజ్ అవతారంగా మారిపోయి దేవాని చీట్ చేశాడా, అవసరం తీరిపోయాక బంధించాడా, ఇవన్నీ డిసెంబర్ 22 చూద్దాం. బట్ మన డైనోసార్ దేవా మాత్రం ఫిక్స్ అయిపోయాడు. కాన్సార్ ఎరుపెక్కాల, మండే నిప్పులతో అయినా వీళ్ళ రక్తంతో అయినా. దేవా వరద సైడ్ నుంచి డైలాగ్ చెప్తున్నాడా, వరదాకి ఎదురుగా డైలాగ్ చెప్తున్నాడు, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. బట్ దేవా ఇక్కడ సింపుల్ గా బేడీల్ని తెంపేస్తున్నప్పుడు పక్కనే మనకి సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్ చెప్పిన టిన్ను ఆనంద్ గారు దేవా మనిషి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా దేవాతో పాటు ఎందుకు బేడీలేశారు? అండ్ ఇదే కాదు, ఇండియా అంతా ఉన్న బిగ్గెస్ట్ డౌట్, అసలు కాన్సార్ కోసం ఇంతమంది ఇంతలా ఎందుకు ఫైట్ చేస్తున్నారు? కాన్సార్ ప్రదేశంలో అంత విలువైంది ఏముంది? ప్రశాంత్ నీల్ గారు చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ వోల్ ని ప్రశాంత్ నీల్ గారు ఎంత కష్టపడి బిల్డ్ చేసుకున్నారో అవుట్పుట్ చూస్తుంటే అర్థమవుతుంది. వాడి పేరు అనగానే గుర్తుంది బాబా అని వరద సలార్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ టైం కే సలార్ టైటిల్ పడుతుంది. టైటిల్ కి ముందంతా మనకి యాక్షన్ చూపించి టైటిల్ తర్వాత కొన్ని సెకండ్స్ లోనే మూవీలోని ఎమోషన్స్ ని చూపించారు. దేవా కాన్సార్ లోకి ఎంటర్ అవగానే ఇలా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తాడు. ఈ షాట్ లో వాళ్ళ ఫేసెస్ లో ఆనందాన్ని చూడండి. అండ్ దేవా వాళ్ళ అమ్మ ఈశ్వరీరావు గారు టీచర్ అన్నట్లు కూడా చూపించారు. లాస్ట్ లో కాన్సార్ వల్ల చాలా కథలు మారాయి, కానీ కాన్సార్ కథనే మార్చేసింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారటం అని ట్రైలర్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి సలార్ వరదాకి సోల్జర్ లాగే ఫీల్ అవుతాడు, ఫిక్స్ అయిపోతాడు. అండ్ లాస్ట్ లో చూపించింది ఏంటా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మన చిన్నప్పుడు షాప్స్ లో వెయిట్ చూసే కాటాలు ఉంటాయి కదా, అవే ఇవి. బద్ద శత్రువులుగా మారటం అనే టైం అప్పటిదాకా బ్యాలెన్సింగ్ గా ఉన్న వాళ్ళిద్దరూ బ్యాలెన్స్ తప్పారని మనకు చూపించారు. ఇప్పటికే వీడియో లెంత్ ఎంత వచ్చిందో తెలియదు, కానీ లెంత్ ని మర్చిపోయి ఓపిక అనే పదాన్ని మర్చిపోయి ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పిన డీటెయిల్స్ బాగానే. ప్రశాంత్ నీల్ గారు మన తెలుగు హీరోతో మన ఇండస్ట్రీకి వచ్చి తీసిన సినిమాని డిసెంబర్ 22 ప్రతి ఒక్కరు కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి రాకముందే మొదలైన ఈ పండగలు పూర్తి అయ్యేదాకా చేద్దాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి రెబల్ స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ ఉన్న పవర్ ఏంటో ఇండియన్ ఆడియన్స్ కి చూపిద్దాం. ఈ ట్రైలర్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సబ్స్క్రైబర్స్ కి క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రైలర్ ని ఎన్నోసార్లు చూస్తే నాకు దొరికిన డీటెయిల్స్ ఇవి. నేను చెప్పిన డీటెయిల్స్ లో ఏ డీటెయిల్ మీకు సిల్లిగా అనిపించినా, ఎందుకు సిల్లిగా అనిపించిందో రీజన్ తో పాటు కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ కి కొత్త వాళ్ళైతే డీటెయిలింగ్స్ నచ్చితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి డైలీ పెట్టే వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ప్రతిరోజు ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.